హాయ్ ఫ్రెండ్స్, ఉన్న 8 మందిలో డేంజర్ జోన్లో ఉన్నది ఎవరంటే రాము, రమ్య, సాయి శ్రీనివాస్. పైన వీళ్ళకి మించి పైన రీతు ఉంది. రీతు కొంచెం బాగానే ఉంది ఓటింగ్. వీళ్ళ ముగ్గురు ఉన్నారు. ఈ మొన్న వచ్చిన వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి రమ్య, సాయి శ్రీనివాస్ ఉన్నారు. రాము పాతవాడు ఓల్డే అయినా కానీ మరి మొన్న డేంజర్ జోన్లో చివరి దాకా ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్ళి వచ్చాడు రాము. అది కొంచెం తేడానే బండి గారు కానీ పెద్ద తేడా ఉందో లేదో ఓటింగ్ మరి ఎందుకు ఇదైందో. మొన్న మరి రాము బతికిపోయినట్టే మొన్న ఎలిమినేషన్ రౌండ్ నుంచి. మరి వైల్డ్ కార్డ్లోంచి వీళ్ళిద్దరు ఉన్నారు కదంటే వీళ్ళిద్దరు ఇప్పుడు వచ్చారు కాబట్టి వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ కొంత ఫ్యాన్ బేస్ అని ఏర్పడింది. వాళ్ళు ఏంటి, వాళ్ళు గేమ్ ఎలా ఆడతారు, వాళ్ళ మాట ఏంటి, వాళ్ళ ఆట ఏంటి మొత్తం కూడా ఆడియన్స్కి క్లియర్గా 6 వారాల నుంచి తెలిసిపోయింది. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఇంకా ఎంతో ఆడాలి, వాళ్ళని మెప్పించుకోవాలి. వీళ్ళు ఏం ఆడతారు, వీళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనేది ఆడియన్స్కి ఇంకా అర్థం కాలేదు. ఇంకా ఫ్యాన్ బేస్ ఇంకా ఏర్పడలే వాళ్ళకి. ఫ్యాన్ బేస్ ఏర్పడితేనే కదా హౌస్లో ఉండగలరు వాళ్ళు. వీళ్ళు ఫ్యాన్ బేస్ ఆడాలంటే ఇంకెంత బేపచ్చమని ఆటలు ఆడాలి. ఆడియన్స్ మెచ్చాలంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దాటాలంటే వాళ్ళని మించి ఆడాలి. వాళ్ళకి మించి నామినేషన్ చేయాలి. వాళ్ళకి మించి టాకింగ్ పవర్ ఉండాలి, బిహేవియర్ ఉండాలి, అన్నీ ఉండాలి. వాళ్ళకు మించి జరుగుతాయి అంటే అవి జరగని పనులు. ఆల్మోస్ట్ సగం అయిపోయింది, 40 రోజులు దాటిపోయింది. సగం అయిపోయినాక వీళ్ళు ఇప్పుడు వచ్చి ప్రూవ్ చేసుకోవాలనేది కొంచెం కష్టతరం. ఎప్పుడు ఏ సీజన్లోనే కానీ వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఏర్పడటం చాలా తక్కువ ఉంటుంది, చాలా లేట్ అవుతుంది. ముందున వాళ్ళు ఢీ కొడతాం, వీళ్ళ కాదు. బలమైన కంటెస్టెంట్ అయితే మాత్రం ఢీ కొట్టగలరు. వీళ్ళలో టాప్ 5కి వెళ్ళే క్యాండిడేట్లు కూడా చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఇక్కడ రమ్యకి కానీ సాయి శ్రీనివాసకి కానీ వీళ్ళు ఇప్పుడు నేను నామినేషన్లో పాయింట్లు రమ్య బాగా పెట్టినా ఆ పెట్టే విధానం కూడా చూస్తారు కదా, మాట తీరేదంతా చూస్తారు కదా. కరెక్ట్ పాయింట్లే పెట్టింది కానీ పెట్టే విధానం చూస్తారు. తర్వాత వీళ్ళకి కొంత బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో అది కూడా ఆడియన్స్ చూస్తారు. దాన్ని బట్టి కూడా కొంచెం ఆలోచన చేస్తారు. సాయి శ్రీనివాస్ నేను కొంచెం పాయింట్లు బాగానే పెట్టి కొంచెం డిపెండ్ చేస్తే బాగుండేది, ఇంకొకరు డిపెండ్ చేస్తే బాగుండేది. ఇంకా వెనక ఇక్కడ మాట అక్కడ ఇక్కడ చెప్పుకొని ఉంటూ సాయంత్రం మానుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే రాము నిన్న కొంచెం నామినేషన్ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. మరి అంటే 6 వారాలు దాటిపోయింది కదా, నేను ఉండబట్టేగా నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది భరణి గారి కంటే కూడా అనుకున్నాడు ఏమో. మరి చాలా బిహేవియర్ చాలా తేడాగా మాట్లాడుతున్నాడు నిన్న కూడా నామినేషన్లో. వీళ్ళైతే డేంజర్ జోన్లో ఉన్నారు. అమ్మాయి అయితే ఎటు నిన్న భరణి గారు వెళ్ళారు కాబట్టి అమ్మాయి అయితే రీతు కానీ రమ్య కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు. లేదు అబ్బాయి అయినా పర్లేదు అనుకుంటే రాము కానీ సాయి శ్రీనివాస్ రమ్య వీళ్ళిద్దరిలో పక్క ఎవరో ఒకళ్ళు, రమ్య పికిల్స్ కానీ సాయి శ్రీనివాస్ కానీ. మరి వీళ్ళు ఏమన్నా ఇప్పుడు గేమ్స్ పెడుతున్నారు, వీళ్ళని ఇంకేమన్నా ఆట ఆడి ప్రూవ్ చేసుకోగలిగితే వీళ్ళ వంతు వీళ్ళ టాలెంట్ ఏందని దానికంటే కొంచెం ఓటింగ్ పెరగవచ్చు. దాన్ని బట్టి పెరిగినా కానీ ఆ పై వాళ్ళని దాటే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే వారు వన్ సైడ్లకు తనూజ అక్కడ ముందుకు వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరిలో అయితే వెళ్తారు ఎవరైనా సరే, రమ్య పికిల్స్ కానీ నెక్స్ట్ సాయి శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు అస్సాం టికెట్ రెడీగా ఉంటారు. మీరేమంటారు ఫ్రెండ్స్? చిన్న కామెంట్ చేయండి.